90s కిడ్స్ని అడిగితే ఈ ట్యూన్ ఒక ఎమోషన్, బట్ బిజినెస్ వాళ్ళని అడిగితే ఈ ట్యూన్ ఒక రెవల్యూషన్. ఒక ల్యాబ్ టెక్నీషియన్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ సైకిల్ మీద వాషింగ్ పౌడర్ అమ్మితే ఏమవుతుంది? హిస్టరీ క్రియేట్ అవుతుంది. హిందుస్థాన్ యూనిలివర్ లాంటి గ్లోబల్ జైంట్ని వణికించిన స్టోరీ ఇది. కానీ ఈరోజు నిర్మా వాషింగ్ పౌడర్ మార్కెట్ లీడర్గా ఎందుకు లేదు? డిడ్ దే ఫెయిల్? అసలు నిర్మా ఓనర్ కర్సన్భాయ్ పటేల్ గారు ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు మనం చూడబోతున్నాం ది రైజ్, ది స్ట్రాటజీ అండ్ ది అన్టోల్డ్ ట్రూత్ ఆఫ్ నిర్మా. ఈ స్టోరీ 1969లో స్టార్ట్ అయింది. గుజరాత్లో కర్సన్భాయ్ పటేల్ అనే ఒక కెమిస్ట్ జియాలజీ అండ్ మైనింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవారు. అప్పట్లో డిటర్జెంట్ మార్కెట్ మొత్తం సర్ఫ్ చేతిలో ఉండేది. ప్రాబ్లం ఏంటంటే సర్ఫ్ ప్రైస్ 13 రూపీస్ పర్ కేజీ. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇది చాలా కాస్ట్లీ. సో వాళ్ళు సోప్ బాస్ యూస్ చేసేవాళ్ళు. అప్పట్లో పెద్ద పెద్ద కంపెనీస్ డిటర్జెంట్స్లో ఫాస్ఫేట్స్ అనే కాస్ట్లీ కెమికల్ని వాడేవారు. ఇవి మోస్ట్లీ ఫారిన్ నుంచి ఇంపోర్ట్ అయ్యేవి. అందుకే సర్ఫ్ కాస్ట్ 13 రూపీస్ ఉండేది. ఇక్కడే కర్సన్భాయ్ పటేల్ గారికి ఒక గ్యాప్ కనిపించింది. ఆయన తన బ్యాక్యార్డ్లో ఒక ఫాస్ఫేట్ ఫ్రీ డిటర్జెంట్ ఫార్ములాని క్రియేట్ చేశారు. కాస్ట్లీ ఫాస్ఫేట్స్ని తీసేసి చీప్ అండ్ బెస్ట్గా గుజరాత్లో దొరికే సోడా యాష్ని మిక్స్ చేశారు. దీని రిజల్ట్ ప్రొడక్షన్ కాస్ట్ ఆల్మోస్ట్ 70% రెడ్యూస్ అయింది. అందుకే సర్ఫ్ 13 రూపీస్ పర్ కేజీ అమ్ముతుంటే కర్సన్భాయ్ గారు మాత్రం కేజీ 3 రూపీస్కే అమ్మగలిగారు. దిస్ ఈస్ ఆల్మోస్ట్ 1/4 ప్రైస్ ఆఫ్ ది సర్ఫ్. బట్ వెయిట్, సక్సెస్ అంత ఈజీగా రాలేదు. ఆయన డైలీ ఆఫీస్కి సైకిల్ మీద వెళ్తూ డోర్ టు డోర్ సేల్స్ చేసేవారు. స్టార్టింగ్లో షాప్ కీపర్స్ నిర్మాని రిజెక్ట్ చేశారు. ఇది చీప్ పౌడర్, క్వాలిటీ ఉండదు, ఎవరు కొనరు అని ఫేస్ మీద చెప్పేవారు. దీనికి తోడు కొంతమంది షాప్ కీపర్స్ అయితే క్రెడిట్ మీద ఇస్తే ఇవ్వు, లేకపోతే వద్దు అనేవారు. కర్సన్భాయ్ దగ్గర క్రెడిట్ ఇచ్చేంత మనీ లేదు. హీ వాజ్ స్టక్. ప్రోడక్ట్ ఈజ్ సూపర్ హిట్, బట్ మార్కెట్కి యాక్సెస్ జీరో. అప్పుడే కర్సన్భాయ్ ప్లేడ్ ఏ మైండ్ గేమ్. ఈ మైండ్ గేమ్లో భాగంగా తను 2 ట్రంప్ కార్డ్స్ వాడారు. ఫస్ట్ ట్రంప్ కార్డ్, ఆయన తన ఫ్యామిలీ మెంబర్స్ని, ఫ్రెండ్స్ని, ఇంకా కొంతమంది లోకల్ లేడీస్ని హైర్ చేసుకొని ఏరియాలో ఉన్న ప్రతి కిరాణా షాప్కి పంపించేవారు. భయ్యా, నిర్మా వాషింగ్ పౌడర్ ఉందా? అన్నయ్య, నాకు నిర్మా ప్యాకెట్ కావాలి. అలా రోజు ఎవరో ఒకరు వచ్చి నిర్మా కావాలి అని అడిగేసరికి షాప్ కీపర్స్కి డౌట్ వచ్చింది. కర్సన్భాయ్ డిటర్జెంట్ పౌడర్కి ఇంత డిమాండ్ ఉందా? స్టాక్ పెట్టకపోతే కస్టమర్ వేరే షాప్కి వెళ్ళిపోతాడేమో అన్న డౌట్ని క్రియేట్ చేసింది. అలా డిమాండ్ క్రియేట్ అయింది. బట్ కర్సన్భాయ్ అక్కడితో ఆగలేదు. హీ యూస్డ్ హిస్ సెకండ్ ట్రంప్ కార్డ్, ది టెలివిజన్ బ్లాస్ట్. టీవీలో ఒక యాడ్ స్టార్ట్ అయింది. ఈ యాడ్ ఇండియా మొత్తం వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అయింది. హౌస్ వైఫ్స్ టీవీ చూసి షాప్స్ కి పరిగెత్తేవారు. బట్ హియర్ ఇస్ ద ట్విస్ట్. అది రిలీజ్ అయ్యే ముందు కర్సన్భాయ్ మార్కెట్ నుంచి తన స్టాక్ మొత్తం రిటర్న్ తీసుకున్నాడు. సింపుల్ గా చెప్పాలి అంటే హీ క్రియేటెడ్ అన్ ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ. టీవీలో యాడ్స్ చూసి లేడీస్ షాప్ కి వచ్చి నిర్మా అడుగుతున్నారు, కానీ షాప్స్ లో స్టాక్ లేదు. షాప్ కీపర్స్ పానిక్ అయ్యారు. వాళ్ళు కర్సన్భాయ్ని కాంటాక్ట్ చేసి, సరే క్రెడిట్ వద్దు, క్యాష్ ఇస్తాం, స్టాక్ పంపించు అని బ్రతిమాలారు. And that is how he broke a monopoly. Karsanbhai just didn't sell the product. He forced the market to buy it. Karsanbhai గారి మైండ్ గేమ్ మీకు ఎలా అనిపించింది? ఇది ఒక స్మార్ట్ మార్కెటింగా లేదా మ్యానిపులేషనా? కామెంట్ సెక్షన్లో మీ హానెస్ట్ ఒపీనియన్ చెప్పండి. ఈ స్ట్రాటజీస్తో పాటు నిర్మా స్టోరీ వెనకాల ఒక ట్రాజడీ కూడా ఉంది. ఆ ప్యాకెట్ మీద ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా? తన పేరు నిరుపమ, కర్సన్భాయ్ గారి కూతురు. ఆ చిన్న పాప స్కూల్కి వెళ్తూ ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయింది. కర్సన్భాయ్ వాంటెడ్ టు మేక్ హర్ ఇమ్మోర్టల్. అందుకే తన నిక్ నేమ్ అయిన నిర్మాని బ్రాండ్ నేమ్గా పెట్టారు. ప్రతి ప్యాకెట్ మీద తన ఫోటోని ప్లేస్ చేసి ఇండియా మొత్తం తన కూతుర్ని చూసేలా చేశారు. పర్సనలీ ఇది నాకెలా అనిపించిందంటే, ఇట్ వాస్ ఎ ఫాదర్స్ ట్రిబ్యూట్ టు హిస్ డాటర్. బై 1980s, నిర్మా బికేమ్ ద నంబర్ 1 డిటర్జెంట్ ఆఫ్ ఇండియా, బీటింగ్ సర్ఫ్. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. ఒక లోకల్ గుజరాత్ బ్రాండ్ గ్లోబల్ జైంట్ అయిన హెచ్యుఎల్ని బీట్ చేసింది. హెచ్యుఎల్ కూడా దీనికి షాక్ అయింది. హెచ్యుఎల్ టీమ్ ఏసీ రూమ్స్లో కూర్చొని స్ట్రాటజీస్ వేస్తుంటే కర్సన్భాయ్ గారు మాత్రం గ్రౌండ్ లెవెల్లో జనాలతో డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి బిజినెస్ చేసేవారు. హెచ్యుఎల్ రియలైజ్ వన్ థింగ్, ప్రైస్ బార్లో మాత్రం నిర్మాని బీట్ చేయడం హెచ్యుఎల్కి హైలీ ఇంపాసిబుల్. వాళ్ళు కన్స్యూమర్ బిహేవియర్ని చాలా డీప్గా స్టడీ చేశారు అండ్ నిర్మాలో ఉన్న ఒక మేజర్ ప్రోడక్ట్ ఫ్లాని క్యాచ్ చేశారు. నిర్మా సక్సెస్కి మెయిన్ రీజన్ సోడా యాష్. ఇట్ క్లీన్స్ క్లోత్స్, కానీ దానివల్ల లేడీస్ చేతులు స్కిన్ బర్న్స్ వచ్చినట్టు మండిపోయేవి. హౌస్ వైఫ్స్ వర్ సఫరింగ్ సైలెంట్లీ. ఇది నిర్మా వీక్నెస్ అని హెచ్యుఎల్ ఐడెంటిఫై చేసింది. అప్పుడు హెచ్యుఎల్ ఆపరేషన్ స్టింగ్ని స్టార్ట్ చేశారు. ఆపరేషన్ స్టింగ్ అంటే స్ట్రాటజీ టు ఇన్హెబిట్ నిర్మాస్ గ్రోత్. వాళ్ళు నిర్మాని కౌంటర్ చేయడానికి స్పెషల్గా వీల్ డిటర్జెంట్ని లాంచ్ చేశారు. సేమ్ నిర్మా ప్రైస్ రేంజ్లో సోడా యాష్ తగ్గించి యాక్టివ్ డిటర్జెంట్స్ని పెంచారు. సో ఇట్ వాస్ జెంటిల్ ఆన్ హ్యాండ్స్. ఇంకో డిఫరెన్స్ ఏంటంటే నిర్మా ఎల్లో కలర్ కెమికల్ లుక్లో ఉండేది, వీల్ గ్రీన్ కలర్లో లాంచ్ చేశారు. HUL created a doubt in consumers' mind with the statement. ललिता जी, आप हमेशा सोच समझकर ही खर्च करती हैं ना? हाँ, बेशक। फिर भी आप सर्फ खरीदती। देखिए भाई साहब, सस्ती चीज खरीदने में और अच्छी चीज खरीदने में फर्क होता है। आधा किलो सर्फ पूरे 1 किलो
किलो सस्ते पाउडर के बराबर होता है, इसलिए सर्फ की खरीदारी में ही समझदारी है। और धुलाई? सर्फ से कपड़े सबसे अच्छे और सफेद नजर आते। लेकिन पैसे? भाई साहब, अब थोड़े से रुपए बचाने के लिए मैं इतना सब कुछ क्यों छोड़ दूं? क्यों? సింపుల్ గా చెప్పాలి అంటే మార్కెట్లో హెచ్యుఎల్ వాళ్ళు ఒక ఇమేజ్ ని క్రియేట్ చేశారు. ఎలా అంటే నిర్మా ఇస్ చీప్ అండ్ హార్ష్ బట్ వీల్ ఈజ్ ఎకనామికల్ అండ్ సేఫ్ అని మార్కెట్లో ప్రొజెక్ట్ చేశారు. దిస్ ఎమోషనల్ అండ్ ఫంక్షనల్ లాజిక్ వర్క్ వెల్. కన్స్యూమర్స్ డిడ్ంట్ జస్ట్ స్విచ్ ఫర్ ద ప్రైస్, దే స్విచ్డ్ ఫర్ ద సేఫ్టీ. అండ్ దట్ ఈస్ హౌ ఎ కార్పొరేట్ జైంట్ ఫైట్స్ బ్యాక్. నాట్ విత్ ద మనీ బట్ విత్ బెటర్ కెమిస్ట్రీ. మరి నిర్మా డౌన్ అయిపోయిందా? యాక్చువల్లీ డౌన్ అవ్వడం కంటే స్టాగ్నెంట్ అయిందని అనొచ్చు. స్టాగ్నెంట్ అంటే సింపుల్ వర్డ్స్లో గ్రోత్ ఆగిపోయింది అని అర్థం. నిర్మా స్టాగ్నెంట్ అవ్వడానికి మెయిన్గా 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ గరి. కాన్పూర్ నుంచి గరి డిటర్జెంట్ వచ్చింది. నిర్మా నేషనల్ బ్రాండ్ అయిపోయి ఫోకస్ తగ్గించింది. కానీ గరి మాత్రం యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ లాంటి రీజన్స్లో స్ట్రాంగ్ అయ్యి నిర్మా మార్కెట్ని క్యాప్చర్ చేసింది. సెకండ్ వన్, ప్రీమియం ఫెయిల్యూర్. నిర్మా ట్రై టు ఎంటర్ ది ప్రీమియం సోప్స్ అండ్ షాంపూస్. కానీ జనం మైండ్లో నిర్మా అంటే చీప్ వాషింగ్ పౌడర్ అనే ఇమేజ్ ఫిక్స్ అయిపోయింది. బిజినెస్ టర్మ్స్లో దీన్ని బ్రాండ్ డైల్యూషన్ అంటారు. ఈ బ్రాండ్ డైల్యూషన్ని ఒక సింపుల్ టర్మ్లో చెప్పాలి అంటే యూ కాంట్ సెల్ ఎ మర్సిడీస్ ఇన్ ఎ ప్రైస్ ఆఫ్ మారుతి. అండ్ థర్డ్ రీజన్, జనరేషన్ షిఫ్ట్ అండ్ డైవర్సిఫికేషన్. కర్సన్భాయ్ నెక్స్ట్ జనరేషన్స్ అంటే వాళ్ళ సన్స్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యాక వాళ్ళ ఫోకస్ చేంజ్ అయింది. వాళ్ళు ఒకటి రియలైజ్ అయ్యారు, 10 రూపీస్ వాషింగ్ పౌడర్ని అమ్మితే మార్జిన్స్ చాలా తక్కువ. దర్ ఈస్ హై వాల్యూమ్ బట్ లో మార్జిన్. సో దే డిసైడెడ్ టు స్లోలీ రెడ్యూస్ ఫోకస్ ఆన్ FMCG అండ్ దే షిఫ్టెడ్ ద హ్యూజ్ మనీ టు హెవీ ఇండస్ట్రీస్. అందుకే టీవీలో నిర్మా యాడ్స్ తగ్గిపోయాయి, కానీ నిర్మా గ్రూప్ వాళ్ళ ప్రాఫిట్స్ మాత్రం పెరిగిపోయాయి. నిర్మా గ్రూప్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. చాలా మంది అనుకుంటారు నిర్మా వాషింగ్ పౌడర్ మార్కెట్లో కనిపించడం తగ్గిపోయింది, సో కర్సన్భాయ్ గారు బిజినెస్ నుంచి రిటైర్ అయిపోయారేమో అని. ఈ రోజు నిర్మా అంటే జస్ట్ ఒక వాషింగ్ పౌడర్ మాత్రమే కాదు, దే ఆర్ 23,000 crores వర్త్ బిజినెస్ డైవర్సిఫైడ్ గ్రూప్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ని డ్రైవ్ చేసిన కొన్ని కీ డెసిషన్స్ నిర్మా గ్రూప్ వాళ్ళు తీసుకున్నారు. అవేంటంటే ఫస్ట్, సోడా యాష్, ది మార్కెట్ స్ట్రోక్. వాషింగ్ పౌడర్ తయారు చేయడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా? సోడా యాష్. స్టార్టింగ్లో కర్సన్భాయ్ దీన్ని వేరే వాళ్ళ దగ్గర కొనేవారు, కానీ ఆయన ఒక సింపుల్ క్యాల్కులేషన్ వేశారు. నా కాంపిటీటర్కి నేనెందుకు ప్రాఫిట్ ఇవ్వాలి, ఆ రా మెటీరియల్ ఏదో నేనే తయారు చేస్తా అని అనుకున్నారు. యుఎస్ఏలో ఉన్న సియర్లెస్ వ్యాలీ మినరల్స్ని కొనేశారు. ఈరోజు నిర్మా ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ సోడా యాష్ ప్రొడ్యూసర్స్. ఫనీ థింగ్ ఏంటంటే మార్కెట్లో నిర్మాకి కాంపిటీషన్గా ఉన్న కంపెనీస్ కూడా సోడా యాష్ కోసం ఖచ్చితంగా మళ్ళీ నిర్మా గ్రూప్ దగ్గరికి రావాలి. సెకండ్, సిమెంట్, ద బిగ్ బాంగ్ ఎంట్రీ. సడన్లీ 2016లో బిజినెస్ వరల్డ్కి ఒక షాక్ తగిలింది. నిర్మా ఎంటర్డ్ ది సిమెంట్ మార్కెట్ అండ్ వాళ్ళు చిన్న ప్లేస్గా రాలేదు, డైరెక్ట్గా లెఫారెజ్ ఇండియా అనే ఒక ఫ్రెంచ్ జైంట్ని $1.4 బిలియన్ అక్వైర్ చేసుకున్నారు. తర్వాత ఇమామి సిమెంట్ని కూడా అక్వైర్ చేసుకున్నారు. ఈ రెండు అక్వైర్ చేసుకున్న తర్వాత బ్రాండ్ నేమ్ మార్చి నుకోవో విస్టాస్ అని పేరు పెట్టారు. మీలో చాలా మందికి తెలియకపోవచ్చు, ఈరోజు ఇండియాలో టాప్ 5 సిమెంట్ కంపెనీస్లో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఈజ్ ద ఫార్మా, ద ఫ్యూచర్ బెట్. వెరీ రీసెంట్లీ 2023 to 2024 వాళ్ళు ఫేమస్ ఫార్మా కంపెనీ అయిన గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్లో 75% స్టేక్ని అక్వైర్ చేసుకున్నారు. దీని వర్త్ ఆల్మోస్ట్ 5,000 crores. వాషింగ్ పౌడర్లో మార్జిన్ తక్కువ, కానీ లైఫ్ సేవింగ్ డ్రగ్స్లో మార్జిన్ చాలా ఎక్కువ. కర్సన్భాయ్ నెక్స్ట్ జనరేషన్ నోస్ వేర్ ఎగ్జాక్ట్లీ ప్రాఫిట్ ఈస్. సో ఈ నిర్మా స్టోరీలోంచి మనం ఏం నేర్చుకోవచ్చు? లెర్నింగ్ నెంబర్ 1, డిస్రప్షన్ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్. మీ కాంపిటీటర్ పెద్ద MNC కంపెనీ అవ్వక్కర్లేదు, సైకిల్ మీద వచ్చే వ్యక్తి కూడా కావచ్చు. లెసన్ నెంబర్ 2, క్రియేట్ డిమాండ్. కర్సన్భాయ్ ఆర్టిఫిషియల్ స్కేర్సిటీని క్రియేట్ చేసి మార్కెట్ని ఎలా కంట్రోల్ చేశారో చూసాం. లెసన్ నెంబర్ 3, వెన్ టు మూవ్ ఆన్. నిర్మా డిటర్జెంట్ వాటిలో గెలవలేనప్పుడు నిర్మా స్టక్ అవ్వలేదు. దే డైవర్సిఫైడ్ దర్ బిజినెస్ అండ్ బిల్ట్ ఎ వెరీ బిగ్ ఎంపైర్ సమ్వేర్ ఎల్స్. కర్సన్భాయ్ పటేల్ గారు సైకిల్ నుంచి స్టార్ట్ చేసి 23,000 crore వర్త్ ఎంపైర్ని బిల్డ్ చేశారు. ఈ రోజు మనం నిర్మా డిటర్జెంట్ పౌడర్ని వాడినా వాడకపోయినా నిర్మా ఈజ్ ఎ లెజెండ్. ఈ వీడియో కోసం మల్టిపుల్ మీడియా రిసోర్సెస్ని, కేస్ స్టడీస్ని చదివి వాటిని ఒక ఆర్గనైజ్డ్ వేలో మీ ముందు పెట్టాను. మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఎవ్రీ లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా ఇలాంటి బిజినెస్ కేస్ స్టడీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. నెక్స్ట్ వీడియోలో ఇంకో బిజినెస్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.